హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నైతే బిగ్ బాస్ అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్ చాలా మంది. సో నేను రివ్యూ కూడా చేశాను. ఆ రివ్యూ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకైతే అనిల్ రావిపూడి వచ్చి రాగానే స్వాప్ అని, ట్విస్ట్లని, అదని ఇదని ఒక పెద్ద చిచ్ అయితే కాజేశాడండి. ఎందుకంటే ఇందులో లాస్ట్ 2 టీమ్స్ ఆడిన ఎవరైతే ఓడిపోయారో వాళ్ళకు రమ్మని చెప్పేసి, సో వీళ్ళలో ఎవరికి ఓట్స్ ఎక్కువొస్తే అంటే అనర్హులుగా ఓట్స్ ఎక్కువొస్తే వాళ్ళకి బయటకు పంపించేస్తాడని చెప్పేశాడు. చెప్పగానే సో నాగమణికంటకైతే 5 మంది అయితే ఓట్స్ వేశారండి. మనకు విష్ణుప్రియ, నయనిక, అనసూర, అలాగే ఆదిత్య ఓం, అలాగే బేబక్క వీళ్ళైతే ఓట్స్ వేయగానే తన మొహం అయితే చిన్నగా అయిపోయింది. సో ఇంకా తను వెళ్ళిపోతున్నాడనే పాపం ఫిక్స్ అయిపోయాడు. అంటే ఇట్లాంటి ట్విస్ట్లు ఉంటాయని అయితే అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు. సో ఫస్ట్ డేనే అయితే అట్లా ఎలిమినేట్ అయితే చేయరు, మనకందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏమవుతుందా అని ఉత్కంఠతో అయితే చూసాము. నిజంగానే అసలు ట్విస్ట్లు, భారీ ట్విస్ట్లు అనగానే మనకు కూడా వెళ్ళిపోతాడేమో అని ఒక క్షణం అయితే అనిపించింది. కానీ నేనైతే ముందు రివ్యూలని చెప్పాను, అలాంటి ట్విస్ట్లు అయితే ఏమీ ఉండవండి. సో నాగమణికంఠ అంటే కంటెస్టెంట్స్ మధ్యలో అయితే చిచ్ అయితే కాజేశాడండి ఫస్ట్ డేనే. ఎందుకంటే మనకి నామినేషన్స్కి ఏదో ఒక రీజన్స్ ఉండాలి కదా. సో ఆ రీజన్స్ వచ్చేలాగైతే మనకు చేయడం జరిగింది. ప్రోమోలో కూడా నాగమణికంఠ, నిఖిల్ మధ్య డిస్కషన్ అయితే హైలైట్ అయితే అయిందండి. సో ఇది అయితే మనకి ఎంతవరకు పోతుందో అనేది చూడాలి. అలాగే మిడ్ నైట్ వరకు మనకు నాగమణికంఠ, శేఖర్ భాష అయితే డిస్కస్ అయితే చేసుకుంటూ ఉన్నారండి. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్. అంటే నాకు అనిపించింది అంటే తన లైఫ్ అయితే కొంచెం మనకు కన్సర్న్ చూపించేలాగే ఉంది కాబట్టి సో మనకు బిగ్ బాస్ కూడా కావాలనే నాగమణికంఠనైతే తేవడం జరిగిందండి. నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇది ఇట్లా కన్సర్న్ అంటే తనది జాలి చూపించడము ఇట్లాంటిదైతే మనకు మరో పల్లవి ప్రశాంత్ లాగైతే నాకు అనిపించింది. ఇంకా చూడాలి మనకు ఈ ఎలా వెళ్తుంది ఇంకా బిగ్ బాస్ అనేది మనం చూస్తూ ఇంకా ఇంకా ఎలాంటి కాంట్రవర్సీలు అయితే క్రియేట్ అవుతాయో చూడాలి. అలాగే నాకు ఒక ముఖ్యమైన విషయం గమనించింది ఏంటంటే మనకి 'ముకుంద మురారి' సీరియల్‌లో అయితే మనకు ఇద్దరు వాళ్ళు హీరోయిన్స్ అయితే రావడం జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్య అయితే అంత ర్యాపో అయితే లేనట్టు అనిపించింది. ఎందుకంటే మనకు 'ప్రేరణ కంబం' రాగానే మనకి ముకుంద ఏమంటుంది మనకి 'యష్మి గౌడ' బయట గొడవే మళ్ళీ ఇంట్లోనూ గొడవేనా అన్నట్టుగా అది ఎవరైనా గమనించారో లేదో నాకైతే ఆ విషయం అనిపించింది. సో ఇట్లా కంటెస్టెంట్స్ ఇంకా అర్ధరాత్రి వరకైతే లైవ్‌లో ముచ్చట్లయితే జరిగాయి. నెక్స్ట్ వీడియో లైవ్ ముచ్చట్లు ఏం జరిగాయో అయితే చెప్తాను. సో మనకు ఇట్లా అనిల్ రావిపూడి అయితే రాగానే అయితే మనకు కంటెస్టెంట్స్ మధ్యలో అయితే చిచ్ అయితే పెట్టాడండి. ఇంకా చూద్దాం ఇదంతా బిగ్ బాస్ ఫస్ట్ డేనే మనకి చూసే విధంగా జనాలు అట్రాక్ట్ అయ్యే విధంగా అయితే మనకు బిగ్ బాస్ అయితే ఫస్ట్ డేనే రావడం జరిగింది. నాకైతే కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా నచ్చారు. ఇంకా చూడాలి ఎలా వెళ్తుంది. ఇంకా మనకు ఇంకా ముందు ముందు ఎలాంటి కాంట్రవర్సీలు అనేటివి క్రియేట్ అవుతాయి అనేది అయితే చూడాలి. నాకైతే ఇంకా సీరియల్ వాళ్ళైతే చాలామంది ఉన్నారు. అలాగే మనకు శేఖర్ భాష మాట్లాడే విధానం కూడా నాకైతే బాగా నచ్చింది. అలాగే బెజవాడ బేబక్క కూడా కొంచెము జోక్స్, ఫన్నీ అయితే క్రియేట్ అవుతాయి. ఇంకా మనకు ఇంకా 2, 3 వీక్స్‌లో అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఇంకా రసవత్తరంగా అయితే సాగుతుందండి బిగ్ బాస్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.